హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు ఎల్కేసి అండి. హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు ఎల్కేసి అండి. ఈరోజు మనం అయితే పుంగనూరు మార్కెట్లో ఉన్నామండి. ద బిగ్ మార్కెట్ పుంగనూరు ఆటో వచ్చేసరికి పుంగనూరు చిత్తూరు డిస్టిక్ అండి. ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ వీడియోలో పుంగనూరు సెషన్లో మన తరపుదోళ్ళ గురించి అయితే వీడియోలు చేస్తాను. సో ఫస్ట్ అయితే ఆల్రెడీ ఒక వీడియో చేసాం, నెక్స్ట్ అయితే పార్ట్ 2 వీడియో అయితే చేస్తాం అనమాట. సో చూద్దామండి, ఇక్కడ ఒక జెర్సీ తోడు అయితే అమ్మకానికి అయితే ఉంది. సో చూద్దాం, ఇదంతా ఒక 6 నెలలు 7 నెలల లోపల అయితే ఉంటుంది అనమాట. ఏం చెప్తారు ఏమనుకుంటారు, ఏం చెప్తాను అన్నా దీన్ని 7,000 ఎంతనా నువ్వు చెప్పు? 15,000 చెప్తానువా? జెర్సీనే కదా ఇది, అంతా ఒక 8 నెలలు ఉందా, సంవత్సరం ఉందా దూడకే? సంవత్సరం కాల. 15,000 రూపీస్ అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు, 15,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. జెర్సీ అండి, ప్యూర్ జెర్సీగా చెప్తున్నాడు. సో మీదేనా ఇది? పట్టుకొచ్చి అమ్ముతాడరా మీదేనా? పట్టుకొచ్చి అమ్మేదేనా? ఓకే, 15,000 రూపాయలు చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. 15,000 రూపీస్ చెప్తున్నాడు. మనం కొంచెం లోపల పోదాము. మొత్తం దూళ్ళకు సంబంధించిన అయితే చాలా వరకు అయితే వచ్చినాయండి. సో అన్నీ కూడా మనం క్లియర్ కట్గా దూళ్ళ గురించి అయితే మనం మాట్లాడుకుందాము ఫ్రెండ్స్. దాని తర్వాత చూస్తే మనకైతే ఈ పక్కనే తరుపుదోళ్ళు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా తరుపుదోళ్ళేనండి, ఈ ఏరియా అంతా కూడా. సో ఇవన్నీ కూడా కవర్ చేద్దాం మనం చాలా వరకే. సో చూద్దాం, ఏదైతే జెర్సీ తోడైతే ఉన్నట్టు ఏం చెప్తారు. హాయ్, ఏం బ్రో అమ్మడానికే కొనుక్కున్నారా? ఓకే, బ్రదర్ అయితే కొన్నారని చూడొచ్చండి. ఎర్రదూడ తరుపుదూడ జెర్సీ అండి. ఇది జెర్సీలో కొద్దిగా క్రాస్ అయితే ఉన్నట్టున్నది. ఇదైతే ఫైనల్ రేట్ మనకైతే చెప్తారు బ్రదరు. ఎంత కొన్నావు బ్రదర్? 6,000 కొన్నావా? ఎన్ని నెలలు తోడది? ఐడియా లేదు, ఒక 6 నెలలు ఉంటుందా? ఓకే, 6,000గా చెప్తున్నాడండి. 6,000 రూపాయలకి అయితే కొన్నాడట చూడొచ్చు. ఇది వచ్చి మనకు ఫైనల్ రేటు. 6 నెలలు ఏజ్ అయితే ఉంటుందండి. 6,000 రూపాయలు అయితే దీన్ని అయితే కొనుక్కున్నారంట. సో అది నాకు కొనుక్కున్నారా, అమ్ముతూ ఉంటారా? అది కూడా కొనుక్కున్నారా? ఓకే ఓకే, అదెంత పడింది? అది కూడా 6,000. ఇదేంది హోలిస్టరా, ఇది జెర్సీనా? అది కూడా జెర్సీనే కదా. సో ఇది కూడా అంతేనండి, 6,000 రూపీస్ అయితే పడిందంట. ఇది కూడా ఏజ్ గ్రూప్, సేమ్ ఏజ్ గ్రూప్ అయితే ఉంటుంది. ఒక 6 నెలలు ఆ విధంగా అయితే ఉంటుందండి. సో 6,000 రూపీస్ అయితే ఇదైతే పడిందంట. ఇది 6,000, అది 6,000, 6,000 రూపాయలు పడిందంట. సో 2 జత మీద వచ్చి 12,000 రూపాయలు పడ్డాయంట. 12,000 పడ్డాయి జత. ఓకే, ఎక్కడి నుంచి బ్రో? ఎవరు? ఇక్కడే లోకలేనా? ఎట్లుంది మార్కెట్? దూళ్ళ మార్కెట్ ఎట్లుంది? రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? రేట్లు ఎక్కువే. ఇప్పుడు ఎట్లా మీకు మేపుకోవడానికా ఇది మళ్ళీ అమ్మేస్తారా మీరు? మీకు మేపుకోవడానికి ఇంటికాడ ఆవులు ఉన్నాయా? దీన్ని దూరం పెట్టుకుని మేపుకుంటారు. ఓకే, ఎన్ని రోజులు పడుతుంది కట్టడానికి? ఇది ఇంకా కట్టేదానికి ఎన్ని రోజులు పడుతుంది? సంవత్సరం పడుతుందా? సంవత్సరానికి కడుతుంది ఇది, సంవత్సరానికి కట్టేస్తుంది. ఓకే, ఎల్కే ఛానల్. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో. సో అదే అనమాట. నెక్స్ట్ చూద్దామండి, కొంచెం పెద్ద సైజ్ తరుపులు అయితే ఉన్నాయి. సో బేరాలు జరుగుతున్నాయి, అవి పెద్ద చిన్న అన్నీ కూడా మనం చూద్దాము. ఎంత పడిందనా? 12,000. 12,000 రూపీస్ అయితే పడిందంట. చూడొచ్చండి, ఇది 12,000 రూపాయలకి అయితే పడిందంటాడు. ఇది వచ్చి హెచ్ఎఫ్ క్రాస్ అండి. సో 20% అయితే క్రాస్ ఉంటుంది, మిగతా చాలా వరకు అయితే హెచ్ఎఫ్ 80% హెచ్ఎఫ్ అయితే ఉంది. 12,000 రూపాయలు ఫైనల్గా అయిపోయింది. 12,000 రూపీస్తో ఈచ్ అయితే అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ కొంచెం లోపల పోదాము. నా అమ్ముతావా? కొనుక్కున్నావా? ఎంత పడింది ఇది? ఆయన ఒకటి చెప్తాడు, నువ్వు ఒకటి చెప్తే ఎట్లబ్బా? మీరిద్దరు అట్లా రేట్లు మార్చి చెప్తే ఎట్లా? ఎంత పడిందన్నా ఇది? 6,500 పడింది. ఆ పక్కదే అదే 8,500. ఇది హెచ్ఎఫ్. ఇది ఫ్రంట్ చూస్తే 8,500, 7,500 ఆ విధంగా చెప్తున్నాడు. సో వీళ్ళైతే మనకైతే ఒక 1,000 రూపాయలు ఎక్కువ రేటు చెప్పినారని అర్థమైంది అనమాట. సో 6,500, 7,500 అన్నప్పుడు 5,500, 6,500కు ఫైనల్గా అనుకుందాం మనం. ఎందుకంటే మార్కెట్లో ఎగ్జాక్ట్ రేట్లు ఉండవండి. ఖచ్చితంగా 1,000 రూపాయలు తక్కువనే చెప్తారు, లేదంటే ఎక్కువనే చెప్తారు. ఈ దూళ్ళు వచ్చేసరికి మనకు 6,500 ఒకటి, 7,500 ఒకటి అనుకుందాం. అంతా ఒక 6 నెలల దూళ్ళు అండి. సో నెక్స్ట్ చూద్దాం. అమ్మడానికేనా? ఏం చెప్తానండి? ఈ దూడ ఏం చెప్పారు? 15 చెప్పినావా? హెచ్ఎఫ్ ఇది పోలిస్తున్నా? హెచ్ఎఫ్ 15,000 రూపీస్ చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 15,000 రూపాయలు దీన్ని ఇస్తున్నాడు. అంతా ఒక సంవత్సరం లోపల అయితే ఉంటుంది, 10 నెలలు ఆ విధంగా అయితే ఉంటుందండి. ఇదేనా? ఇదేం చెప్పారు? 10,500. ఇది కూడా హెచ్ఎఫ్ఏ కదా?
10,500 అయితే చెప్తానండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. సో ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్గా ఉంటుంది. ఇది 10,500 రూపీస్ అయితే చెప్తానండి. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటాయి అనమాట. ఈ దూరం చూసుకోవచ్చండి 10.5, 11 ఆ విధంగా చెప్తా ఉంటారు కానీ తగ్గుతాయి. ఏం చెప్పారన్నా దీన్ని? ఏం చెప్తాను రా? 14,000 హెచ్ఎఫ్ జెర్సీనా? ఇది జెర్సీనా హెచ్ఎఫ్? జెర్సీ 14,000 రూపీస్ అయితే చెప్తానండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. 14,000 రూపాయలు అయితే ఈ దూరం అయితే చెప్పడం ఉంది కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది అనమాట. ఏమన్నా కొనుక్కున్నారా? అమ్మేదేనా? ఏం చెప్తానన్నా? 16,000 16,000 రూపీస్ అయితే దీన్ని అయితే చెప్తానండి. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 16,000 రూపాయలు చెప్తున్నాడు. ఇది వచ్చి హెచ్ఎఫ్ఏ కదనా? హెచ్ఎఫ్ తోడే కదా? హెచ్ఎఫ్ క్రాసా? హెచ్ఎఫ్ఏ 16,000 రూపాయలు అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చి 16,000 16,000 రూపాయలు చెప్తున్నాడు. చూడొచ్చండి వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అంతా ఒక 8 నెలలు ఆ విధంగా అయితే ఉంటుంది. నాకు చిన్న డౌట్ అడుగుతా. ఇప్పుడు ఇది పెద్ద ఈయంత ఎన్ని పాలు రావచ్చు దీంట్లో నీ అంచనాకి, నీ అనుభవంలో? పూటకే 10 లీటర్లు వస్తాయా? అంటే రోజు మీద వచ్చి 20 లీటర్లు. అంటే వాళ్ళు మే విధానం బట్టి 1 లీటర్ ఇటు అటు. ఫ్రెండ్స్ చూస్తే 20 లీటర్ ఫర్ డేగా చెప్తాను. ఒకవేళ ఈయనిందంటే ఈయన తర్వాత ఈయన దాకా అప్పుడు దాకా మేపితే మనకు ఎంత రావచ్చు అని అడిగినామంటే మన డౌట్. సో పూటకి 10 లీటర్లు రావచ్చు అనే దీని లైన్లో చెప్తున్నాను అనమాట. ఈ లైనప్లో పూటకి 10 అంటే ఒక 20 లీటర్లు ఆ విధంగా రావచ్చు అని చెప్తున్నాడు. సో చెప్పడం అయితే ఆ రేట్ అయితే ఉంది కానీ ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట. ఏదైనా నాటుతోడన్నా ఇది? ఏ కొనుక్కునేవా అమ్ముతాడవా? ఎంత చెప్తానన్నా? ఎంత కొన్నావా? లే ఒక అంచనా నేను వీడియో తీసుకొని యూట్యూబ్లో పెడతాలే. ఎంత రేటు పడింది? 6,000 నాటు దూడ కదా? 6,000 రూపీస్ అయితే పడిందంట. చూడండి ఇది దూడ, నాటు దూడ అండి. ఇది 6,000 రూపాయలు అయితే పడిందంట. అంతా ఒక 5 నెలలు దూడ ఆ విధంగా అయితే ఉంటుందండి. సో వ్యాపారం అయితే అయిపోయింది, ఫైనల్గా అయిపోయింది అనమాట. అదేంటి దాని తర్వాత బ్రదర్ ఏం చెప్పారు దీన్ని? 15 అన్నారా? జెర్సీనా వేరే? జెర్సీ, ప్యూర్ జెర్సీ 15,500 చెప్తానండి. సో చెప్పడం అయితే 15,500 రూపీస్ చెప్తున్నాడు. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 15,500 8 నెలలు తోడు ఉండొచ్చు. 1 ఇయర్ ఉంటుందా? ఓకే. ఒక సంవత్సరం ఏజ్ గ్రూప్ చెప్తానండి. 15,500 చెప్తున్నాడు. ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు. అది వచ్చి ప్యూర్ జెర్సీగా చెప్తున్నాడు. దాని తర్వాత చూద్దామండి. సో వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇందాక మనం చూసింది ఇది 33కి అయితే అడిగిండారు. ఫస్ట్ వీడియోలో చూపించాం మనము. వ్యాపారం జరుగుతున్నది. నా ఏం చెప్పారన్న దీన్నేనా? ఏం చెప్తానరా? 15 పోలిస్టేనా హెచ్ఎఫ్ అయితే? ఏం జాతి ఇది? బ్లాక్ హెచ్ఎఫ్ ఓలిస్టేనా? ఓలిస్టేనా 15,000 చెప్తాను రా. 15,000 రూపీస్ అయితే చెప్తాను రండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చి హోలిస్టన్గా బ్రీడ్గా చెప్తున్నాడు. సో మొత్తం కూడా ఈ కలర్ వచ్చిందంటే ఎక్కడ ప్యాచ్ లేకపోతే హోలిస్టన్కి వచ్చేదానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. 15,000 రూపాయలు దీన్ని చెప్తున్నాడు కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది అనమాట. 15,000 రూపాయలు 15,000 రూపాయలు చెప్తాను అనమాట. నెక్స్ట్ చూద్దాం మనం. కొంచెం లోపలికి అయితే పోదామండి. సో ఏం రేట్లు పోతా ఉన్నాయి ఏమనేసి ఇంకా మనం కొన్ని నాటు రకాలు ఉన్నాయి, జెర్సీలు ఉన్నాయి, అన్నీ కూడా కనుక్కుందాము. తరుపులు అయితే ఉన్నాయండి. ఇవి చూద్దాం ఏం చెప్తారా? ఏం చెప్తాను అన్న దీన్ని? అన్న ఏం చెప్తారా దీన్ని? 24 ఇది తరుపే కదా? కట్టిందా? అట్లా 24,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. 24,000 రూపాయలు చెప్తాను. దాన్ని అన్న అది 23 అది హెచ్ఎఫ్ కదా? జెర్సీ 23,000 అయితే దాన్ని చెప్తానండి. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 23,000 రూపాయలు అయితే దాన్ని అయితే చెప్పడం ఉంది. సో ఇదైతే 1,000 రూపాయలు అయితే డిఫరెన్స్లో అయితే ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా జెర్సీలో అండి. జెర్సీలో హెచ్ఎఫ్లో జరుగుతున్నాయి వ్యాపారంలో. సో కొంచెం పెద్ద సైజు ఉన్నట్టు చూద్దాము ఏం చెప్తారు ఏమనేసి. ఏం చెప్తారు అన్న దీన్ని? 33 తొలిచూరుదేనా? కట్టిందే ఆవు ఇంకా కట్ల 23 23,000 చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. హెచ్ఎఫ్లో క్రాస్ అయితే ఉన్నట్టు ఉంటుంది. 23,000 రూపాయలు దీన్ని చెప్తున్నాడు. సో అదే చెప్పారు బ్రదర్. ఏం చెప్తాను దాన్ని? 32 32,000 అయితే దాన్ని చెప్తానండి. వ్యాపారం అయితే ఉండదు. 32,000 రూపాయలు చెప్తున్నాడు. సో ఇవన్నీ కూడా మనకు కొంచెం పెద్ద సైజులు 20, 23, 22 అంటే ఇవి కొంచెం రేట్లు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే జాతిలో కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి. సో దీని బ్రీడింగ్ అనేది కొంచెము హెచ్ఎఫ్ ప్యూర్ కాకుండా కొంచెం తగ్గుతుంది అనమాట. సో దానివల్ల అయితే రేట్లు తగ్గుతున్నాయి అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఏం చెప్తాను చిన్నడా? 35 కదా?
35 అయితే చెప్తానండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. ఇది కూడా జెర్సీనే, కొంచెం లోపల పోదాము. జెర్సీ తరుపులు అయితే ఉన్నాయి. నా ఏం చెప్పారన్నా దీన్నా? దీన్ని ఏం చెప్తానరా? 20 20,000 అయితే చెప్తున్నాను. చూడొచ్చు, ప్యూర్ జెర్సీ క్రాస్ అండి ఇది. 20,000 రూపాయలు అయితే దీన్ని అయితే చెప్పడం ఉంది. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ పక్క 2 ఉన్నాయి, హెచ్ఎఫ్ క్రాసు హెచ్ఎఫ్లు అయితే ఉన్నట్టున్నాయి. అదే చెప్పారన్నా? అదే పెద్దదే 35, అది హెచ్ఎఫ్ఏ కదా? అదే ఇదే 15. అదే 35 చెప్తున్నాడు, కొంచెం పెద్దది. ఇది వచ్చి 15,000 అయితే చెప్తున్నాడు మధ్యలోది. వ్యాపారాలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. అంటే హెచ్ఎఫ్ క్రాసులు హెచ్ఎఫ్లు ఆ విధంగా అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఒక 2 దూళ్ళు అయితే ఉన్నాయి. ఇవి కూడా హోలిస్టన్ లేదంటే హెచ్ఎఫ్ క్రాస్లో ఉన్నట్టున్నాయి. ఏం చెప్తారో కనుక్కుందాం. ఏం చెప్పారన్నా? ఇది ఏం చెప్తాను? ఇదే జతనా ఒకటా? జతనా? ఏది హోలిస్టనా హెచ్ఎఫ్లు? ఇవి 2 మిక్సింగ్ ఉన్నాయా? ఫ్రెండ్స్ చూస్తే 30,000 రూపాయలు అయితే 2 జత మీద చెప్తానండి. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. హెచ్ఎఫ్ హోలిస్టన్ 2 మిక్సింగ్ అయితే ఉన్నట్టున్నాయి. సో ఒక్కొక్కటి 15,000 రూపాయలు చెప్తానండి. జత మీద వచ్చి 30,000 రూపాయలు చెప్తున్నాడు. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. సో మనం ఒకసారి అడ్రస్ మళ్ళీ మాట్లాడుకుంటే, ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పుంగనూరు అండి. ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం అనేది మార్కెట్ జరుగుతుంది. సో ఈ మార్కెట్లో ఉన్న దూళ్ళు కానీ ఆవులు కానీ మనమైతే ఇప్పుడు వీడియోలు తీస్తున్నాము. కొంచెం పెద్ద సైజులో ఉన్నట్టున్నాయి. ఇవి ఏం చెప్తారో ఏమనుకుంటాం. సైజు అయితే కట్టిండొచ్చు అనుకుంటాను. ఇవి అంటే అటెంప్ట్ అయ్యిండొచ్చు ప్రెగ్నెన్సీకి. నా ఏం చెప్పారన్నా? ఏదన్నా? ఇది ఒకటా 2నా? జత 75. ఫ్రెండ్స్ చూస్తే జత మీద 70 చెప్తున్నారు. సో ఒక్కొక్కటి 37,500 రూపాయలు అయితే చెప్తానండి. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఈ జత మీద చూసుకోవచ్చు. ఇంకా అది ఎత్తుకుంటే అది కూడా అంతే, ఒక ఇంచు యావరేజ్గా 30-35 అయితే ఆ విధంగా చెప్తాడు. ఇవైతే అన్నీ కూడా ఒక సంవత్సరం మీద ఒక 2-3 నెలలు అయితే జరిగినచ్చు. 1.5 సంవత్సరం లోపల అయితే ఉన్నాయండి. సో కొంచెం పెద్ద సైజు ఇవి 37-37.5 ఆ విధంగా చెప్తున్నాడు. 37-37.5 అయితే చెప్తాడు. ఈ దూరంలో చూసుకోవచ్చు అనమాట. వ్యాపారం జరుగుతుందండి. సో కొద్దిగా ఒక 1,000-2,000 రూపాయలు అయితే బార్గెనింగ్లు అయితే ఉంటుంది. ఇవి ఇంకా ఇది మాత్రం కట్టినట్టు ఉంది, ఇవి 2 కట్టినట్టు లేదనమాట. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ చూద్దామండి, మనం కొంచెం పెద్ద సైజులో ఉండేటి చూద్దాం. ఏం చెప్తానన్నా దీన్ని? 37.5 కట్టిందా? ఇది కట్టిందా? 3 నెలలు అయింది ఇంజక్షన్ ఇచ్చి. 37.5 37,500 రూపీస్ చెప్తానండి. సో చెప్పడం అయితే 37,500 చెప్తున్నాడు, కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఒక 3 మంత్స్ అయితే అవుతుందని చెప్తున్నాడు అనమాట ప్రెగ్నెన్సీకి. సో ఇది వచ్చి తొలిచూరిది బాగుంది, తరుపుదూడ బాగుంది అనమాట. 37,500 37,500 రూపీస్ దీన్ని చెప్పడం. సో ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుంది. ఇక్కడ బాగున్నానా? వచ్చింది నువ్వు. సో ఫ్రెండ్స్ ఇది కొంచెం రేర్ కలర్ ఉంటుందండి తరుపుదూడ. బ్రౌన్లో ప్యాచ్లు అయితే ఉన్నాయి. ఏం చెప్తారో చూద్దాం. అన్నా ఏం చెప్తానన్నా దీన్ని? 15,000. ఇది ఏం చేతాను? ఇది వేరే వాళ్ళది 15,000 రూపాయలు ధర. 15,000 రూపీస్ అయితే దీన్ని అయితే చెప్తున్నారండి. సో ఇది వచ్చి మనకి జెర్సీ క్రాస్ అయితే ఉన్నట్టు, అది జెర్సీలో ఉన్నట్టు అనమాట. జెర్సీ హెచ్ఎఫ్ హోలిస్టన్ చాలా వరకు అయితే అన్నీ కూడా మిక్సింగ్ అయిపోతాయి. ఎందుకంటే ఇంజక్షన్లు వేసి దాన్ని బట్టి అవి అయితే జాతులు అయితే మిక్సింగ్ అవుతాయి అనమాట. 15,500 రూపాయలు అయితే చెప్తున్నాడు, కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం, కొంచెం లోపల పోదాం మనం. తరుపుదోళ్ళు అయితే ఉన్నాయి. తరుపుదోళ్ళు మనం చాలా వరకు అయితే అన్ని దోళ్ళే మాట్లాడదాం. ఇక్కడైతే ఒక మంచి తరుపుదోడు అయితే ఉన్నాయి. ఏం చెప్తాను దీన్ని? ఏం చెప్తాను రా? 26.5. ఇంకా కట్లా కదా ఇది తరుపు? నాటు క్రాస్ తరుపా? 26.5. ఓకే, 26,500 రూపీస్ అయితే చెప్తానండి. నాటు క్రాస్ తరుపుదోడ. సో 26 అని చెప్తాను, కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఇంకా ఒక సంవత్సరం మీద ఒక నెల ఇటు అటు ఉండొచ్చు. చూసుకోవచ్చు. లాంగ్ షాట్లో చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఇది 26,500 అనమాట. 26,500 రూపీస్ అయితే దాన్ని అయితే చెప్తున్నాను, కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మనకి ఇంకా తరుపుదోళ్ళు కొంతమంది అయితే అడుగుతారనమాట. నాటు తరుపుదోళ్ళు ఏమన్నా ఉన్నా కూడా చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ 2 దోళ్ళు అయితే ఉన్నాయి. కొనుక్కున్నారా? అమ్ముతానరా అన్నా? అమ్ముతారా? కొనుక్కున్నారన్నా? ఇవి అమ్మడానికేనా? ఏం చెప్తారన్నా దీన్ని? ఏం చెప్తారు? 16,000. ఇది ఏం హోలిస్టనా హెచ్ఎఫ్ అయితే? హోలిస్టన్
16,000 రూపీస్ అయితే చెప్తానండి దీనికి చెప్పడం వ్యాపారం అయితే ఉండదు అనమాట. 16,000 16,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. 16,000 రూపాయలు దీన్ని అయితే చెప్పినాడండి వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చి హోలిస్ట్ని చెప్తున్నాడు. సో దాని పక్కన ఉండేది హెచ్ఎఫ్ అండి. దీనే చెప్పారన్నా 22 ఇది హెచ్ఎఫ్ కదా. ఇది 22,000 అయితే దీన్ని అయితే చెప్తానండి. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 22,000 రూపాయలు అయితే ఏదోనో అయితే చెప్పడం ఉంది. సో ఖచ్చితంగా వ్యాపారాలు అనేవి ఉంటాయి అనమాట. ఇవంతా కూడా ఫ్రెండ్స్ చూద్దాం. ఇంకొచ్చి తరుపులా కోళ్ళు ఇవా ఒక కోడే తరుపా ఏతను తరుపునా 2 జత 50,000 ఫ్రెండ్స్ చూస్తే 50,000 రూపీస్ అయితే చెప్తానండి ఈ జత మీద. ఒక తరుపు దూడ ఒక కోడి దూడ అండి. సో 50,000 చెప్తున్నాడు కానీ ఖచ్చితంగా తగ్గింపుతారని ఉంటుంది అనమాట. రెండు కూడా ఈక్వల్ టు ట్విన్స్ మాదిరిగా ఉన్నాయి ఇవి చూసుకోవడానికి. సో నాటు రకాలండి ఇవి, ప్యూర్ నాటు వచ్చి 90% నాటులో ఉన్నాయి. 90 కాదు 95% అయితే నాటు అయితే ఉంటాయి అనమాట. సో చాలా రేర్ ఇవి. ఈ పక్కది కోడి ఆ పక్కది తరుపు. ఇంకా పల్లె వేసిండవు, పల్లె లేదంటే కదా సంవత్సరం మీద ఒక 2-3 నెలలు జరిగిండొచ్చు. సో అంత మటుకైతే ఉందన్నమాట. అదే అనమాట. ఓకే, ఇప్పుడు దాకైతే మనం చిన్న ఈ వీడియోలో చూసామండి. ఇప్పుడు దాకైతే మనం తరుపుదోళ్ళ వీడియోలు చూసాము. నెక్స్ట్ వచ్చి తక్కువ ధరలో ఉన్న పాలావులు, కోడి దూడలకు సంబంధించిన వీడియో చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.